ఎరా మహేష్ ఇవాళ క్యారేజ్ ఏం తెచ్చు? ఎగ్ రైస్ మావా. వారిని ఎగ్ రైసా? తీ బయటికి. లంచ్ బ్రేక్ లో తిందాంలే మావా, ఇప్పుడు ఎందుకు? రేయ్ తీరా. ఏట్రా మావా నువ్వు చెప్తే ఏనవు. ఇక అరే మావా, నా క్యారేజ్ బాక్స్ నీకు ఇచ్చాను కదరా, నీది నాకు ఇవ్వరా. ఇగో తీసుకో. ఏంట్రా మావా ఇవాళ స్పెషల్స్? దొండకాయ ఫ్రైడ్ రైస్. రే 365 రోజులు దొండకాయ నేట్రా, ఇంకో కూర ఉండడం రాదా మీ అమ్మకి? వచ్చి డైరెక్ట్ గా మా అమ్మని అడుగు. అమ్మో వద్దురా బాబు, కొంచెం ఎగ్ రైస్ ఉంచు, మొత్తం తినీకు. నా క్యారేజ్ ఇచ్చానుగా, పండగ చేసుకో. మామ సూపర్ మామ, అదిరిపోంది. మధు అలా కుక్కించుకుంటున్నావేట్రా, మేడం చూస్తుందిరా, దొరికిపోతావు. వల్ల మేడం కూడా కొంచెం పెడదాం. మేడంకి పెడతావా? నా కొంప ముంచేలా ఉన్నవరా నువ్వు. క్యారేజ్ ఎవరిదంటే నా పేరు చెప్పకరా ప్లీజ్. రే ఊరుకోరా, ఏం దొరకలే. మధు, వాట్ ఆర్ యూ ఈటింగ్? స్టాండ్ అప్. మేడం నో ఈటింగ్. పొద్దున్న తిన్న టిఫిన్ పళ్ళ మధ్యలో ఇరికింగ్. ఐఎమ్ ట్రైంగ్ టు కెలికింగ్. ఎదవ ఇంగ్లీష్ ఎందుకురా నీకు ఇవన్నీ? ఏం లేదు మేడం అని తెలుగులో చెప్పురా. ఓకే, టెల్ మీ a+b² ఈజ్ ఈక్వల్ టు. మీరు మార్రా, మీరే మార్రా. ఏరా పిచ్చి పట్టిందా? లేకపోతే ఏంటి మేడం, చిలకా గోరింకల్లాగా పక్క పక్కనే ఉన్న ఏని బీని విడదీసి దానికి మధ్యలో ప్లస్ పెట్టి హోల్ స్క్వేర్ ఏంటి మేడం? వినడానికి ఎంత బాధగా ఉంది. ఒరే మధు, సాయి కుమార్ గారు ఉన్నట్టు అలా చెప్తున్నావేట్రా? రే నువ్వు ఉండరా, అసలు విడదీయడం అనే కాన్సెప్ట్ మీ టీచర్ల దగ్గర నుంచి పుట్టింది. ఎందుకు మేడం, ఎందుకు? ఏరా నాటకాలు ఆడుతున్నావా? క్వశ్చన్ అడిగితే ఆన్సర్ చెప్పకుండా ఏదేదో వాగుతున్నావు. నేను అడిగిన దాంట్లో తప్పే ఉంది మేడం. ఆ ఏని బీని ప్రశాంతంగా ఉండనివ్వచ్చు కదా. వాటికి బ్రాకెట్లు పెడతారు, రూట్లు అంటారు, స్క్వేర్లు అంటారు, పవర్లు అంటారు. సి నుంచి జెడ్ వరకు చేయనంత పాపం ఏబి ఏం చేసాయి మేడం, ఏం చేసాయి? వాటిపైన మీకు ఎందుకు ఇంత కక్ష? ఒరే మధు, మరీ ఓవర్ యాక్షన్ చేస్తున్నావురా, కూర్చోరా. ఒరే మహేష్, నువ్వు చెప్పరా. √2 ఈజ్ ఈక్వల్ టు. ఏమడిగారు మేడం? √2 మేడం కొంచెం రఫ్ వర్క్ చేసుకుంటాను. ఏదోటి తగలడు. మేడం √2 కదా? అవునరా బాబు, నిన్ను అడిగాను చూడు, నాది బుద్ధి తక్కువ. ఆన్సర్ చెప్పు తొందరగా. మేడం √2 ఈక్వల్ టు 2 రూట్లు మేడం. 2 రూట్లు కూడా వన్ వే పెట్టుకుంటే ఎక్కడ ట్రాఫిక్ జామ్ అవ్వకుండా ఉంటది మేడం. మీకు ఇలా కాదురా, ప్రిన్సిపల్ సార్ని పిలుస్తాను, ఆగండి. ఒరే మామ, ఏట్రా ప్రిన్సిపల్ సార్ అంటుంది? రానిరా, నాకు భయం వేస్తుందిరా మామ. నేనా, నువ్వు భయపడక. నమస్తే సార్. ఏంటి మేడం, ఏం జరిగింది? సార్ వీళ్ళు క్లాస్ జరుగుతుంటే మధ్యలో ఏదో తింటున్నారు సార్. నేను అది గమనించి లేపి క్వశ్చన్ అడుగుతుంటే తిక్క సమాధానాలని చెప్తున్నారు సార్. వీళ్ళకి తగిన పనిష్మెంట్ మీరే ఇవ్వాలి. ఏముంది మేడం, 2 days గోడ కూర్చి చేయించండి. వాళ్ళ పేరెంట్స్ కి ఫోన్ చేసి కంప్లైంట్ చేయండి, వాళ్ళే చూసుకుంటారు. సింపుల్. గోడ కుర్చీ సంగతి పక్కన ఉంచండి సార్, ముందు ఈ బల్లల గురించి చూడండి. ఏటి ఎన్ని బొక్కలు ఉన్నాయి? ఏంది ఎక్కువ మాట్లాడుతున్నావు? చదువుకోవడానికి వచ్చావు, చదువుకొని వెళ్ళిపో. ఏంటి వేలకు వేల ఫీజు కడుతున్నాం, అడిగే హక్కు మాకు లేదా? మా చేత ముందు గోడ కుర్చీ ఇచ్చే ముందు కాలేజీలో కుర్చీలు తిన్నంగా ఉన్నాయో లేదో చూసుకోండి. ఏరా, బ్యాక్ బెంచ్ లో కూర్చున్నంత మాత్రం పెద్ద తోపు అనుకుంటున్నావా? మరి లేకపోతే ఈ ప్రపంచంలో గొప్ప గొప్ప మహానుభావులు అందరూ బ్యాక్ బెంచోలే సార్. ఫ్రంట్ బెంచ్ లో కూర్చున్నోడికి a+b² మాత్రమే తెలుస్తుంది, కానీ బ్యాక్ బెంచర్ కి మీ స్క్వేరు అందరు హోల్ స్క్వేర్లు తెలుస్తాయి. ఏమనుకుంటున్నారేట? షో సమ్ బ్లడీ రెస్పెక్ట్ ఆన్ బ్యాక్ బెంచర్స్. ఒరే మధు, ఎందుకురా ఇష్యూని ఇంత పెద్ద చేస్తున్నావు? పదరా ఇల్లు గోడ కూర్చి చేసేద్దాం, కాకపోతే ఇంటికి ఫోన్ చేసి చెప్పేస్తారు. నువ్వు ఉండరా. రేయ్, ఇప్పటికే చాలా ఎక్కువ మాట్లాడావు, ఇంకొక మాట ఎక్స్ట్రా మాట్లాడినా మామూలుగా ఉండదు చెప్తున్నా. హలో రేయ్, ఎవరికిరా ఫోన్ చేస్తున్నావు? అయినా క్లాస్ లోకి ఫోన్ తేవడం ఏంద్రా? స్టూడెంట్ యూనియన్ లీడర్ సురేష్ అన్నా నేనన్నా మధుని. ఇక్కడ మా ప్రిన్సిపల్ ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు, అర్జెంట్ గా రా అన్న. మధు, ఇంత చిన్న విషయానికి స్టూడెంట్ లీడర్ వరకు ఎందుకు మధు? నేను అట్టయ్యాను సార్, నేను అట్టయ్యాను అంతే. కాలేజీలో ఎలాంటి రబాబులు చేస్తున్నావా చెప్తా నాకు. మధు, మీ ఫాదర్ వచ్చారంట, వెళ్ళు. మా నాన్న ఇక్కడికి ఎందుకు వచ్చారు? నాన్నగారు ఏంటండి ఇలా వచ్చారు? నువ్వే కదరా అర్జెంట్ గా ఫోన్ చేసి కాలేజీకి రమ్మన్నావు. నేనా? ఎప్పుడండి? ఒకసారి కాల్ లాక్స్ చూసుకో. అయ్యి బాబాయ్, సురేష్ అనుకొని మీకు చేసానా? సారీ నాన్నగారు. అయ్యి బాబాయ్ నాన్నగారు, చూపెట్టండి నాన్నగారు.